అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి ప్రత్యేక నైవేద్యం జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలి, ఈ జొన్న పేలాల పిండి కోసం జొన్నల్ని ఏ విధంగా మనం పేలాలుగా చేసుకోవాలి, 2 విధాలుగా పేలాల కింద ఎలా చేసుకోవాలో నేను వీడియోలో అయితే చూపిస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఈ పేలాల పిండిని ప్రత్యేకంగా తప్పకుండా నివేదించాలండి. స్వామివారికి ఈ పేలాల పిండి అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఈ పేలాల పిండిని తయారు చేసుకోవడానికి మనం ముందుగా జొన్నలను అయితే తీసుకోవాలండి. ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి. జొన్నలు అంటే ఇస్తారు. అయితే ఇవి చిన్నవి ఉంటాయండి, పెద్దవి ఉంటాయి. నేనైతే పెద్దవే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు జొన్నలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి జల్లించుకోవాలండి. లేదు అంటే మీరు చెరుక్కోవచ్చండి. ప్లేట్లో వేసుకుని వీటిని చెరుక్కోవచ్చు. అంటే వీటిల్లో ఏమైనా డస్ట్ అవి ఉన్నా అవన్నీ కూడా పోతాయని ఒకసారి మనం ఇలా జల్లెట్లో వేసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఏదైనా ఒక కప్లో తీసేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ 2 పద్ధతుల్లో మనం పేలాలను తయారు చేసుకోవడం చూపిస్తానన్నాను కాబట్టి మొదటి పద్ధతి అయితే చెప్తున్నానండి. మొదటి పద్ధతిలో జొన్నల్ని ఉడకబెట్టుకుని పేలాలను తయారు చేసుకుంటారండి. ఇప్పుడు అదే చూపిస్తున్నాను. ఈ జొన్నల్ని ఉడకబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి మనం ఎసరు అయితే తీసుకోవాలండి. తీసుకుని ఆ వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్నటువంటి జొన్నల్ని ఈ వాటర్ లో వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ జొన్నలు వేసిన తర్వాత పొంగు ఇలా వస్తుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు ఈ జొన్నల్ని ఏదైనా పొడిగా ఉండే కాటన్ క్లాత్ పైన ఈ విధంగా అయితే మనం ఆరబెట్టుకోవాలండి. తడి అంతా కూడా ఆరిపోయే వరకు మనం ఆరబెట్టుకోవాలి. నేనైతే వీటిని నైట్ అంతా కూడా అలా వదిలేసానండి. పొద్దుటికి మనకి ఇవి బాగా ఆరిపోయి ఉంటాయి కదా, అందుకని నైట్ అంతా కూడా వీటిని ఇలా ఆరబెట్టేసుకున్నానండి. మీకు ఒకవేళ అప్పటికప్పుడు కావాలి అని అనుకుంటే మీరు వీటిని ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చండి. చూడండి, నాకు జొన్నలు ఇలా బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక తిక్కుగా ఉండే ప్యానం పెట్టుకోవాలండి. ఈ ప్యానం కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదండి, వాటిని ఒక స్పూన్ వరకు వేసి ఒక 2-3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని మనం వేపుకోవాలండి. మనం ఈ ప్యానంలో జొన్నల్ని ఎక్కువ వేసేయకూడదండి, కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. ఇలా మనం ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యానం పైన ఏదైనా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి ఈ జొన్నలు పేలాల కింద రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, జొన్నలు పేలాలుగా ఎలా అవుతున్నాయో మీకు కనిపిస్తుంది కదా. ఇలా మనం తీసుకున్నటువంటి జొన్నలన్నింటినీ కూడా పేలాలుగా తయారు చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా మనం జొన్నల్ని వేసుకుని ఈ విధంగా పేలాల కింద అయితే తయారు చేసుకోవాలండి. ఈ విధంగా నేను తీసుకున్నటువంటి జొన్నలన్నింటినీ కూడా పేలాలుగా తయారు చేసుకున్నానండి. ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్ లో అంటే జొన్నల్ని ఉడకబెట్టుకుని పేలాలను అయితే తయారు చేసుకోవచ్చండి. ఇంకా సెకండ్ మెథడ్ చూపిస్తానండి మీకు. అంటే జొన్నల నుండి పేలాలను ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ గా చూపిస్తున్నానండి. ఈ సెకండ్ మెథడ్ లో మనం జొన్నల్ని ఉడకబెట్టవలసిన అవసరం లేదండి. మనం డైరెక్ట్ గా మార్కెట్ నుండి తెచ్చుకున్న జొన్నలతోని పేలాలను అయితే తయారు చేసుకోవచ్చండి. మనం జొన్నలు తెచ్చుకుని వాటిని జల్లిట్లో వేసుకుని జల్లించుకున్న తర్వాత ఆ జొన్నల్ని తీసుకుని మనం ప్యానంని కొద్దిగా వేడి చేసి ప్యానం వేడెక్కిన తర్వాత కొద్దిగా జొన్నల్ని ప్యానంలో వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేపుకుని ఆ తర్వాత ఏదైనా మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ ని ఈ జొన్నల పైన ఈ విధంగా పెట్టుకుని మూత అనేది పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి పేలాలు అవుతున్న సౌండ్ అయితే వస్తుందండి. అప్పుడు మనం మూత తీసుకుని ఈ క్లాత్ ని ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే మనకి పేలాలు అనేవి రెడీ అవుతాయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, మనకి పేలాలు ఎలా రెడీ అవుతున్నాయో ఈ విధంగా మనం పేలాలను అయితే తయారు చేసుకోవచ్చండి. ఇది సెకండ్ మెథడ్ అండి. ఈ 2 మెథడ్స్ లో ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో మీరు పేలాలను అయితే తయారు చేసుకోండి. నేను ఇక్కడ పేలాల పిండి కోసం పేలాలను అయితే తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎంత పేల పిండిని అయితే తయారు చేసుకోవాలి అని అనుకుంటామో అన్ని పేలాలను అయితే తీసుకోవాలండి. ఈ పేలాలని ఏదైనా ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని మనం వీటిని బరకగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఈ పేలాలు చల్లారిన తర్వాతే మనం వీటిని బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని అలాగే 2 ఇలాచీల్ని వేసుకుని మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి పేల పిండి తయారైపోతుంది. ఈ పేల పిండిని ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో తీసుకుని చేతులతో ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంటే మనకి ఇందులో వేసినటువంటి బెల్లం ఎక్కడైనా కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉండిపోతే ఇలా చేతితో కలుపుకుంటే మనకి అదంతా కూడా నీట్ గా అయిపోతుందండి. ఈ పేల పిండితో మనం లడ్లు కూడా చేసుకోవచ్చండి. ఈ పేల పిండిలోకి మనం నెయ్యిని పోసుకుంటూ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుని ఆ తర్వాత లడ్డులా చుట్టుకోవాలండి. అంతేనండి, తొలి ఏకాదశి రోజు స్వామి వారికి ఎంత
ఎంతో ఇష్టమైనటువంటి ప్రత్యేకమైన నైవేద్యం జొన్న పేలాల పిండి తయారైపోయింది. అయితే స్వామివారికి తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ పేలాల పిండిని అయితే నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే ఈ రోజున తప్పకుండా కూడా మనం ఈ పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించాలి. ఎందుకు మనం ఈ పేలాల పిండిని ఈ తొలి ఏకాదశి రోజునే స్వీకరించాలి అని అంటే, ఈ కాలంలో మనం ఈ పేలాల పిండిని స్వీకరించడం వల్ల మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. మనకి ఆషాఢ మాసం అంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని అయితే కాపాడుతుందండి. అందుకనే తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఈ పేలాల పిండి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలని చెప్తారు. అంతేనండి, చూసారు కదా తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.